దువ్వాడ శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలాస కాశీబుగ్గలో కొన్ని కార్మిక సంఘాలు గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ గత 2 రోజులుగా పలాసలో వైరల్ అవుతున్న విషయం ట్రాఫిక్ నిబంధనలు. అటు పలాస కాశీబుగ్గ ప్రతినిత్యం పలు రకాలుగా చిన్న పెద్ద వాహనాలు పట్టణంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని పలు రకాల ఆంక్షలు పెట్టి ఊరు బయట ఆపేయడం ఎంతవరకు సబబు అని అడిగారు. కొన్ని రకాల వాహనాలను తప్పనిసరిగా వెసులుబాటు ఇవ్వాలి అని పోలీసులకు వారికి విజ్ఞప్తి చేశారు. వాటిపై కొంతమంది కార్మికులు ఆధారపడి బ్రతుకుతున్నారన్నారు. అలాగే ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పలాస నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి గౌశ్రీష గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బాబురావు గారికి, సిఏ గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. సార్ నేను కాటమ్మ తల్లి మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుండి, అలాగే శ్రీ ఆంజనేయ అమాలి వర్కర్స్ ట్రాలీ రిక్షా కళాశీల అసోసియేషన్ నుండి నేను గౌరవ అధ్యక్షుడిగా మేము ముందు మాట్లాడుతున్నాను సార్. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్లో నేను ఉన్నాను సార్. మొట్టమొదటిగా గడిచిన వారం రోజుల నుండి మాకు జరుగుతున్నటువంటి ఇబ్బంది షార్ట్ కట్లో మీకు చెప్తున్నాను సార్. జనరల్గా మాకు టాటా ఐసర్స్ మినీ వాహనాలు అంటే 10 టన్స్లో ఉన్నటువంటి టాటా ఐసర్స్కి ఇప్పుడు మాకు నిబంధన లేదు. ఉదాహరణకి రకరకాలటువంటి ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళ ఇంటి సామాగ్రి రావచ్చు, లేకపోతే ఒక స్లాబ్ వేస్తున్నప్పుడు ఒక 200 సిమెంట్ బస్తాలు రావచ్చు, లేకపోతే అత్యవసరమైనటువంటి ఒక 4 ఏసీల బండి మీద ఎక్కించవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లు ఎక్కించవచ్చు. ఇలాంటి రోజువారీ అవసరమైనటువంటి సామాన్లు వెళ్తున్నట్టు మినీ వెహికల్స్. ఆ మినీ వెహికల్స్ని మాకు ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. మాకు గడిచిన వారం రోజులు ఏం చేశారంటే వాళ్ళకి మొగిలిపాడు జంక్షన్లో ఆపించడం, ఇటు కోసంపురం దగ్గర ఆపించడం జరిగింది. ఏంటి ఇబ్బంది జరుగుతుందని మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఎమ్మెల్యే గారు పరిష్కారం చేస్తామన్నా, మీరు కొద్ది టైం ఇవ్వండి అన్నారు. ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం. మా విన్నపం ఏంటంటే మాకు ఎప్పుడూ లేదండి, డే టైం కానీ నైట్ కానీ మాకు ఇబ్బందులు ఉండేవి కావు, మినీ వెహికల్స్ కాబట్టి. ఇక 6 టైర్స్లో ఉన్నటువంటి లారీలు ఉంటాయి, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. మాకేంటంటే ఎనీ టైం సార్, మాకు ఒకవేళ ఏదైనా పండగలు జాతరలు వచ్చినప్పుడు మాకు కాశీబుగ్గ ఒక్కపల్లి బంకు జంక్షన్ వరకు ఎలా చేస్తే చాలు సార్. అటు శ్రీని గారు ఇప్పుడు చెప్పినట్టు జూనియర్ కాలేజీ వరకు ఎలా చేస్తుంది సార్. జాతరలు అయినప్పుడు పెద్ద సంబరాలు అయినప్పుడు మేము ఇబ్బంది పెట్టాం. జూనియర్ కాలేజ్ టౌన్ ఎందుకు కాశీబుగ్గ బంక్ అనంటే మా వాహనదారులకి ఖాతాలు ఉంటాయి సార్ బంకులతో. నెలకు ఒకసారి బిల్లు ఇచ్చుకుంటారు సార్. వీళ్ళు కాశీబుగ్గ ఒక్కపల్లి బంకు దగ్గర కొంతమంది ఖాతాదారులు ఉంటారు, ఇటు మొగిలిపాడు జంక్షన్ దగ్గర ఖాతాలు ఉంటారు. వాళ్ళు నెలసరికి రోజు పెట్రోల్ వేసుకోవడానికి వస్తారు సార్. ఆ సమయంలో అక్కడ వరకు మాకు వెసులుబాటు ఇస్తే చాలు సార్. మా యూనియన్ తరఫున తమరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ